సార్ జగన్ గారు వైసీపీ కార్యకర్తల పైనే దాడి చేయించారు అన్న ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి ఈ వార్తలో అసలు నిజం ఉందంటారా? దీన్ని అంటే ఏ విధంగా చూడొచ్చంటారు? ఆయన తన కార్యకర్తల పైన ఎందుకు దాడి చేయించుకుంటాడు? అంటే తెలుగుదేశం వాళ్ళు దీన్ని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తల మీద జగన్ దాడి చేయించాడు, ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు, ఓడిపోయినా కూడా. అంతకుముందు అదేంటి తాడేపల్లి ప్యాలెస్ డోర్స్ క్లోజ్లో ఉండేవి, ఎప్పుడు ఎవరికి ఓపెన్ అయ్యేవి కాదు. కనీసం ఇప్పుడేదో ఓపెన్ చేశారు, కొంత కార్యకర్తలు వెళ్తున్నారు. దాన్ని కూడా సహించలేక జగన్ మళ్ళీ కార్యకర్తల మీద సెక్యూరిటీ ద్వారా దాడులు చేయించారు అని వాళ్ళు ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు. ఆ వీడియో ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళు ఖచ్చితంగా అడ్డుకుంటున్నారు. తర్వాత ఒక అతను సెల్ ఫోన్లో నేను మాట్లాడతాను, లోపలికి వెళ్ళాలి అంటుంటే లోపలికి వెళ్ళడానికి లేదు అని వాళ్ళు అంటున్నారు. ఆ సెల్ ఫోన్ తీసుకొని అతను విసిరేస్తున్నాడు. అది వీడియో వైరల్ అయింది. దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఎలా వ్యాఖ్యానిస్తున్నారంటే, జగన్ని కలవడానికి వెళ్ళిన కార్యకర్తల్ని సెక్యూరిటీ ద్వారా జగనే జయించాడు అన్న పద్ధతిలో వీళ్ళు చెప్తున్నారు. దీనికి వైసీపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ వాళ్ళు ఏం చెప్పారంటే, తెలుగుదేశం వాళ్ళు పెట్టిన పోలీసులే దాడి చేశారు, ఇది తెలుగుదేశం వాళ్ళ గేమ్ ప్లాన్ తప్ప మా కార్యకర్తల మీద మేము దాడి చేస్తాము, అట్లా అనుకుంటే ఎందుకు అందరినీ రమ్మని కలుస్తున్నాడు జగన్ అనేది వాళ్ళు చెప్తున్నారు. సో దీంట్లో మనం మామూలుగా ఆలోచిస్తే వీళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం వైసీపీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళు ఎందుకు దాడి చేయిస్తారు? కాబట్టి ఇక్కడ ఒకటి, వీళ్ళు కొంత దుందుడుకు కూడా ప్రవర్తించి ఉండాలి సెక్యూరిటీ వాళ్ళు. దీని వెనక తెలుగుదేశం వాళ్ళు ఉండకపోవచ్చు, వైసీపీ వాళ్ళు కూడా కావాలని చేయకపోవచ్చు. సెక్యూరిటీ వాళ్ళే కొంత ఓవర్ యాక్షన్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి శాంతి భద్రతల ఇష్యూ, ఎందుకంటే పెద్ద ఎత్తున వస్తున్నారు కలవడానికి, అందరినీ పంపించే అవకాశం ఒక్కసారిగా ఉండదు. కొంతమందిని ఆపాల్సి వస్తుంది. ఆపాల్సి వచ్చినప్పుడు ఇటువంటి కొంత వీళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా అసహనం ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచో వస్తారు కలుద్దామని. సో ఇది జరిగి ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా దీని మీద జగన్ ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నారు. గతంలో చంద్రబాబు 2019లో ఓడిపోయినప్పుడు 2 ఏళ్ల పాటు హైదరాబాద్లో కూర్చున్నాడు, ఎవరిని కలవలేదు. అప్పుడు మాత్రం ఈ మీడియా మాట్లాడదు, ఇప్పుడు కలుస్తూ ఉంటే దానికి కూడా ఇష్యూ చేస్తూ ఉంది కావాలని. ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు ఎందుకు చేయరు? ఇప్పుడు తెలుగుదేశం గోల్ ఏంటి? వైసీపీని నేలమట్టం చేయాలి. వీలైనంత ప్రతి సంఘటనని వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వాళ్ళకి ఆ మీడియా, బలమైన మీడియా ఉంది, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. దాన్ని ఫేస్ చేయాలి. ఇంకా వేరే మార్గం ఏమన్నా ఉంటుందా? వేరే మార్గం ఏం లేదు. సో ఎందుకంటే జగన్కి అన్ని రకాల ఎదురుగాలులు వేస్తున్నాయి. సో దాన్ని ఫేస్ చేసి నిలబడడమే ఇప్పుడు జగన్ ముందున్న కర్తవ్యం. సో ఈ క్రమంలో జగన్ ఏంటంటే కార్యకర్తల్ని లేకపోతే చిన్న స్థాయి నాయకుల్ని కలిసి ఒక భరోసా ఇవ్వడం ఒకటి, రెండోది వాళ్ళు ఏమన్నా చెప్తే వినడం, ఇవన్నీ జగన్ చేయాలని ప్లాన్ చేసుకున్నట్టు రెగ్యులర్గా కలవడం మొదలుపెట్టాడు. బట్ ఈ 24 hours కలిసే పని ఉంటే కుదరదు కదా, మిగతా యాక్టివిటీలు చూసుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. నిన్న కూడా ఎమ్మెల్సీ ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక రాబోతుంది. దానికి సంబంధించి బొత్స సత్యనారాయణ అక్కడ నిలబెడుతున్నారు. తెలుగుదేశం కూడా, నిజానికి తెలుగుదేశానికి అక్కడ బలం లేకపోయినా తెలుగుదేశం కూడా నిలబెడుతుంది. సో ఆ విషయాలకు సంబంధించి నిన్న మీటింగ్ జరిగింది. ఇలాంటి వ్యవహారాలు జగన్కి ఉంటాయి. అట్లాగే తనని అరెస్ట్ కాకుండా చూసుకోవడానికి కొన్ని వ్యవహారాలు చేయాలి. సో ఎన్నో ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి కార్యకర్తల్ని కలుస్తూ ఉండడం 24 hours సాధ్యం కాదు. అయితే దానికి సంబంధించి ఏదన్నా ఒక మెకానిజం ఏర్పాటు చేయాలి. అంటే ఎంతమంది టోకన్లు ఇవ్వడమా, లేకపోతే ఎంతమందిని రోజు కలవాలి, ఇదొక సిస్టమేటిక్గా చేయాలి. లేదంటే ఏమవుతుందంటే ఎక్కువ మంది వస్తారు, 1000 మంది వచ్చారనుకో ఫర్ ఎగ్జాంపుల్, 1000 మందిని కలవడం అనేది ఆ రోజుకి సాధ్యం కాకపోవచ్చు. సో ఇటువంటి ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి ఇవి. దీన్ని అర్థం చేసుకోవాలి. బట్ తెలుగుదేశం ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుని తనకు అనుకూలంగా జగన్ మీద నెగిటివ్ ప్రాపగండా చేయడానికి ట్రై చేస్తుంది. వాళ్ళ పని అది. ఏ పార్టీకైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని తొక్కేయాలని ఉంటుంది. గతంలో జగన్ కూడా ఇదే పని చేస్తాడు, ఇప్పుడు అదే పని చంద్రబాబు చేస్తున్నాడు. చంద్రబాబు అంటే ఆయనే ప్లాన్ చేస్తాడని కాదు, తెలుగుదేశం శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, మీడియా కావచ్చు చేస్తుంది. దీన్ని నేనైతే ఈనాడులో చదివాను. ఈనాడు పెద్ద ఎత్తున ఇదేదో ఘోరం జరిగిపోయింది అన్నట్టుగా రాశారు.
ఇంకా బుద్ధి రాలేదు జగన్కి అది ఇదని. సో ఇదేంటంటే ఎవరి దీంట్లో వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. సంఘటన మామూలుగా అయితే మనకి అర్థమైంది ఏముందంటే, పెద్ద ఎత్తున వచ్చినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు కొంత రూడ్గా బిహేవ్ చేసినట్టుగా అక్కడ కనబడుతుంది. మరి వాళ్ళ రూడ్నెస్ కారణం ఏందనేది తెలీదు. వాళ్ళకి కూడా వీళ్ళని కంట్రోల్ చేయడంలో ఇబ్బందులు ఉండొచ్చు. సో ఆ రకంగా వీళ్ళు కూడా ఏంటంటే, మేము వచ్చాము ఇంత దూరము, ఖచ్చితంగా కలవాలి అనేది ఉండొచ్చు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా అనిపిస్తారు. అందుకని దీనికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలి. ఇక్కడ కూడా ఇప్పుడు ప్రజాభవన దగ్గరకు కూడా ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నప్పుడు చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనం కూడా చూసాం, మన ఛానల్లో కూడా విజువల్స్ వచ్చాయి. అది తప్పదు. ఒక సిస్టము అంటే పర్ఫెక్ట్ సిస్టమ్ అనేది ఏది ఉండదు. ఎందుకంటే ఊహించని స్థాయిలో వచ్చినప్పుడు ఈ ఇబ్బందులు ఉంటాయి. దీన్ని తెలుగుదేశం మీడియా వేరే రకంగా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. దానికి వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు నిన్న. సో వాళ్ళ కౌంటర్ ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళే చేయించినారు అన్నట్టు కౌంటర్ ఇచ్చారు. బట్ అది కూడా కరెక్ట్ కాదు. బట్ పోలీసులు అక్కడ ఉన్న సెక్యూరిటీ మాత్రం జగన్ సెక్యూరిటీ కాదు. అది జగన్ ప్రైవేట్కి పెట్టుకున్న సెక్యూరిటీ కాదు, ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అనమాట. సో దాని మీద కూడా వాళ్ళకి 100% కంట్రోల్ ఉండదు కదా. చెప్తారు కానీ వాళ్ళు అలా బిహేవ్ చేయొచ్చు. మళ్ళీ దాని జగన్ అకౌంట్లో ఎలా వేస్తారు? జగన్ అకౌంట్లో వేయలేము, తెలుగుదేశం అకౌంట్లో కూడా వేయలేము. ఏదేమైనా వాళ్ళు అలా రూడ్గా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చుంటారు కలవడానికి. జగన్కి 40% ఓట్లు వేశారంటే 40% ఓటర్లు జగన్ అంటే ఇష్టం ఉన్నట్టే కదా లెక్క. సో ఖచ్చితంగా ఇంతకుముందు ఈ 5 ఏళ్లలో జగన్కు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, జగన్ ప్రజలతో దగ్గరగా ఉండడం అవి చేయలేదు. ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండేవాడు జగన్. ఒక్కసారిగా అధికారంలోకి వచ్చేసరికి ఆ డిస్టెన్స్ పెరిగింది అనేక వైపుల నుంచి. అందుకనే వైసీపీలో కూడా మనం సోషల్ పోస్టులు చూస్తూ ఉంటే, వైసీపీలో కూడా జగన్ పని విధానం పట్ల చాలా తీవ్రమైన అసంతృప్తి ఇప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇప్పుడు కూడా మార్చుకోలేదు జగన్. ఇంకా కూడా జిల్లా స్థాయిలో రావాలి, తిరగాలి, అక్కడికి వచ్చి లోకల్గా కలవాలి, ఓడిపోయిన అభ్యర్థుల్ని కలవాలి, వాళ్ళు ఎందుకు ఓడిపోయారు ఏంటనేది లోకల్గా ఆయన సమీక్షలు చేయాలి. ఇలాంటి డిమాండ్స్ వాళ్ళ వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇంకా కూడా ఆయన సలహాదారుల పర్యవేక్షణలో ఉన్నట్టు కనిపిస్తున్నారు, వాళ్ళని పక్కన పెట్టట్లేదు. సలహాదారుల కంటే కూడా ఫీల్డ్లో ఉన్న వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. సో అంటే జగన్ పాయింట్ ఆఫ్ నుంచి జగన్ ఎలా పనిచేయాలి ఏంటనేది జగన్ చూస్తున్నాడు. కానీ కార్యకర్తలకి ఉండే డిమాండ్స్, కార్యకర్తల ఆకాంక్షలు కార్యకర్తలకి ఉంటాయి కదా. సో ఈ గ్యాప్ని చేయడానికి ఇప్పుడు జగన్ తప్ప జగన్ తరపున వేరే వాళ్ళు ఎవరూ లేరు. అది కూడా ఒక ప్రాబ్లం. ఇప్పుడు చంద్రబాబు కనుకో, చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, పవన్ కళ్యాణ్ నాయుడు, ఆయనకు ఒక టీం ఉంది. జగన్కి జగనే చేయాలి. గతంలో అంటే కనీసం విజయమ్మ, షర్మిల ఉండేవాళ్ళు, వాళ్ళకి కొంతమంది చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పుకుంటే జగన్ వరకు వెళ్ళదనే ఒక ఫీలింగ్ కూడా వచ్చేసింది గతంలో కొంతవరకు. మధ్యలో ధనంజయ రెడ్డి కావచ్చు, తర్వాత సజ్జల కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా అడ్డుపడి జగన్ని కలవనీయకుండా చేశారన్న ఫీలింగ్ ఓపెన్గానే చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా చెప్తున్నారు. సో దాన్ని ఇప్పుడు జగన్ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కొన్ని విషయాల్ని జగన్ కరెక్ట్ చేసుకుంటేనే నెక్స్ట్ కేడర్ కానీ నాయకత్వం కానీ చెదిరిపోకుండా ఉంటారు. లేదంటే వాళ్ళు ఒకటి, వాళ్ళ మీద ఆల్రెడీ ప్రభుత్వ ప్రెజర్ ఉంటుంది, కేసులు ఉంటాయి, దాడులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. రెండోది జగన్ కూడా తమకు కోరుకున్నట్టుగా లేకపోతే వాళ్ళకి ఇంకా విసుగు వచ్చేస్తుంది, వాళ్ళు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఉన్నా కూడా సైలెంట్గా అయిపోతారు, నిర్వీర్యం అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు యాక్టివ్గా పనిచేయాల్సి ఉంటుంది. నిర్బంధాన్ని ఎదుర్కోవాలి, ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కోవాలి, ఇవన్నీ ఎదుర్కొని పనిచేయాల్సి ఉంటుంది. హోపు పెట్టుకొని పనిచేయాలి. మళ్ళీ మనకు 2029లో